ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ చరణం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది. ప్రియులరా, దేవుని వాక్యాన్ని గురించి ఎంతో స్పష్టమైన తేటైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమై ఉన్నదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పాదములతో మనం నడుస్తాము, మన అడుగులు ముందుకు కొనసాగింప చేస్తాం. మనం చూస్తూ ఉన్నప్పుడు మన పాదాలు మేలైన ప్రదేశంలో మనం అడుగు వేస్తాం. మన పాదము ఎక్కడ పెడుతున్నాము అది స్పష్టంగా తెలియాలంటే మన పాదాలకు వెలుగు ఉండాలి. మన పాదములకు ముందు వెలుగు ఉండాలి. వెలుగున్న చోట అక్కడ ఏమున్నదని చాలా తేటగా మనకు కనబడుతున్నది. ప్రియులరా, మన జీవితం యొక్క యాత్రలో, మన విశ్వాస యాత్రలో మన పాదములు ఎక్కడ పెడుతున్నామన్నది మనకు స్పష్టంగా తెలిస్తే మనము సంతోషంగా ముందుకెళ్ళగలుగుతాం. మంచి ప్రదేశంలో మన పాదములు పెట్టినప్పుడు క్షేమంగా మన అడుగులు ముందుకు వెళతాయి. మన పాదములు యొద్ద వెలుగు లేకపోయినట్లయితే మన పాదములు ఎక్కడ పెట్టేది మనకు అర్థం కాక పాదాలకు రాయి తగలవచ్చు, పాదాలకు గాయం అవ్వచ్చు, పాదములు జారి కింద పడిపోవచ్చు. కనుక ఇటువంటి నష్టములు ఏమీ మన జీవితంలో కలగకుండానట్లుగా దేవుడు తన వాక్యమును మన పాదములకు దీపముగా పెట్టారు. ప్రియ సహోదరుడా, సహోదరి, జీవితంలో చేసే ప్రతి నిర్ణయములో కూడాను మనము ఏ నిర్ణయం అంటే ఆ నిర్ణయం చేయకుండా నష్టపోయే నిర్ణయాల్లోనికి, సాక్ష్యాన్ని పాడు చేసుకునే నిర్ణయాల్లోనికి, అనారోగ్యము, అప్పుల సమస్యల్లోనికి అడుగుపెట్టే నిర్ణయాల్లోనికి మనం వెళ్ళకుండానట్లు దేవుని వాక్యమును దేవుడు పాదములకు దీపముగా ఉంచాడు. అనగా ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే ఒక విచక్షణని దేవుని వాక్యం మనకు కలుగు చేస్తుంది, జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. కనుక ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా నీవు అంగీకరించి వాక్యం యొక్క వెలుగులో నీ అడుగులు వేయాలన్నది దేవుని ఆత్మ నీకు తెలియజేస్తున్న విషయం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము నీ పాదాలకు దీపమై ఉన్నది. నీ అడుగులు కాపాడబడినట్లుగా, నీ అడుగులు భద్రపరచబడినట్లుగా, నీ పాదములు కాపాడబడినట్లుగా దేవుని వాక్యము నిన్ను నడిపించునుగాక. అదిగో మరొక మాట అంటాడు, నా త్రోవకు వెలుగునయ్యున్నది. మన త్రోవలలో వెలుగు ప్రకాశిస్తే మన త్రోవలో పొంచి ఉన్నటువంటి ప్రతి ఆటంకం మనకు అర్థమవుతుంది. కుడికి వెళ్ళబోయి ఎడమకు వెళితే ఏమవుతుంది, ముందుకు వెళ్ళబోయి మరొక దిక్కు వైపుకి వెళ్తే ఏమవుతుంది గమనించండి. త్రోవ అన్నది స్పష్టంగా లేకపోతే గమ్యానికి చేరలేము. గమ్యము తారుమారు కాకుండానట్లుగా దేవుడు నిన్ను మంచి త్రోవలో నడిపించినట్లుగా, నీవు నడవవలసిన త్రోవలో దేవుడు నిన్ను నడిపించినట్లు తన వాక్యాన్ని నీ త్రోవలో ఒక వెలుగుగా ప్రకాశింపజేస్తున్నాడు. కనుక వాక్యమును హృదయపూర్వకంగా అంగీకరించు. అంటారు దావీదు, నీ వాక్యము నా బాధలో నాకు నెమ్మది కలిగించింది అని. సహోదరుడా, వాక్యము ఆదరిస్తుంది, బలపరుస్తుంది, నెమ్మది కలిగిస్తుంది, క్షేమాన్ని కలిగిస్తుంది, జీవితాన్ని కాపాడుతుంది. కనుక నేటి నుండి వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, వినండి, ప్రకటించండి, పలకండి, రాయండి. దేవుని వాక్యము చేత బలపరచబడి ముందుకు కొనసాగండి. వాక్యాన్ని విడిచిపెట్టి తిరగకుండా వాక్యాన్ని కలిగి జీవించండి. అట్టి కృప దేవుడు మీకు కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మహాగణుడు అయిన ప్రభువానికి స్తోత్రం. నీ వాక్యమును గురించినటువంటి శ్రేష్టమైన స్పష్టత నీ లేఖనంలోంచి తెలియజేసినందుకై స్తోత్రం. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ నీ వాక్యమును అనుసరించి దాన్ని ఆలోచించి ఆచరించి ముందుకు సాగడానికి సహాయం చేయండి. వాక్య ధ్యానములో వారి పాదములు, వారి మార్గములు చక్కదిద్దుకోవడానికి కృప దయచేసి బలపరిచి కాపాడమని, క్షేమాన్ని దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.